బటర్ఫ్లైలు ఉంటే బాగుంటాయి. సార్ 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 ఏంటి సార్ అది? బటర్ఫ్లైలు ఉంటే బాగుంటాయి. హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద మోనా వరల్డ్. ఈసారి నా బర్త్డేని కాస్త స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది. కేక్ కట్ చేసి ఫోటో పెట్టేసి బర్త్డే కంప్లీట్ అయిపోయింది అనిపించే రోజులు పోయాయి. మెమరీస్ కూడా కలెక్ట్ చేసుకుంటేనే లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకే మా 3 days హైదరాబాద్ బర్త్డే గెటవేని ప్లాన్ చేసుకున్నాం. అయితే ఈ ట్రిప్ ఎలా మొదలైంది, ఎవరిని కలిసాను, ఏం చేసాం, హైదరాబాద్ గురించి నాకు ఏమనిపించింది అన్నీ వ్లాగ్లో చెప్పేస్తాను. అయితే ఫస్ట్ డే మనం వెళ్తుంది ద మ్యాజిక్ ఆఫ్ సినిమాకి డెడికేటెడ్గా ఉన్న 2000 acres ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో అయిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ రామోజీ ఫిల్మ్ సిటీ. లైట్స్, కెమెరా, యాక్షన్. నిజం చెప్పాలంటే ఆర్ఎఫ్సిని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మూవీస్లో చూసిన ప్లేసెస్ని నిజంగా వెళ్ళడం అంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది. మార్నింగ్ అరౌండ్ 6 o'clockకి డైరెక్ట్గా రీచ్ అయిపోయాం. ఇంకా అక్కడే ఫ్రెష్ అండ్ చేంజ్ ఏరియాలో 40 rupees టికెట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాం. ఆన్లైన్లో టికెట్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి ఎంట్రీ టైం వరకు ఫోన్స్ ఛార్జింగ్ పెట్టేసి ఎంట్రన్స్ ఏరియా అంతా ఎక్స్ప్లోర్ చేసాం. ఇంకా డే అంతా వాకింగే కాబట్టి ఫుల్ డే బాడీ చార్జ్డ్గా ఉండడానికి యమ్మీ ఆలు పరోటాతో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసాం. బిలీవ్ మీ పీపుల్, టేస్ట్ అయితే సూపర్ డూపర్ హిట్. ఫైనలీ డోర్స్ ఓపెన్డ్. ఇదే ఎంట్రీ గేట్ అండ్ చెకింగ్ పాయింట్. మేము 3000 rupees ప్రీమియం ప్యాకేజ్ టికెట్ తీసుకున్నాము. సో మాకు ప్రీమియం లాంచ్ నుండి ఎంట్రీ ఇచ్చారు. వెయిటింగ్ కూడా ప్రీమియంగానే అనిపించింది. ఇది ఎసెన్షియల్స్ కొనుక్కునే స్టేషన్. గాగల్స్, హ్యాట్స్, క్యాప్స్, టాయ్స్ ఇలా చాలానే ఉన్నాయి. అసలు రీల్ థీమ్కి సెట్ అయ్యేలా ఆ లైట్స్ని చూస్తే వావ్ అనిపించింది. ఇప్పుడు అసలు ట్రిప్ స్టార్ట్ అయింది. మాకు వెల్కమ్ కిట్, వోచర్స్, బ్యాడ్జెస్ ఇచ్చి ఏసీ బస్లోకి ఎక్కించేశారు. ఇదే మా రోజంతా రథసారథి అన్నారు. అసలు వెల్కమ్ కిట్లో ఏముందో తెలుసా? ఈ క్యూట్ జూట్ బ్యాగ్లో ఒక వాటర్ బాటిల్, ఒక మాజా డ్రింక్, ఇంకా బాక్స్ ఫుల్ ఆఫ్ లవ్, అది చాక్లెట్స్. ఇంకా వోచర్స్ విషయానికి వస్తే గెస్ట్ వెల్కమ్ కిట్, స్టార్ ఎక్స్పీరియన్స్, అన్లిమిటెడ్ 5-star బొఫే లంచ్, యాక్షన్ థియేటర్, మర్చెంటైజ్ స్టోర్, అందులో 99 rupees రిడీమ్ కూడా చేసుకోవచ్చు, వైల్డ్ వెస్ట్ లైవ్ స్టంట్ షో, ఈవినింగ్ స్నాక్స్, ఫాలోయింగ్ స్పిరిట్ ఆఫ్ రామోజీ లైవ్ షో. సో వెల్కమ్ టు రామోజీ ఫిల్మ్ సిటీ. దీనిని సిటీ విత్ ఇన్ అ సిటీ అంటారు, ల్యాండ్ ఆఫ్ మిలియన్ డ్రీమ్స్ అంటారు, ఫిల్మ్ మేకర్స్కి ప్యారడైస్ అంటారు. పేర్లు ఎన్నున్నా ప్లేస్ మాత్రం వాటిని తగ్గట్టుగానే ఉంటుంది. ఇక్కడ కనిపించే ప్రతి బిల్డింగ్, ప్రతి కార్నర్, ప్రతి సెట్ మనం ఎక్కడో ఒక సినిమాలో చూసింది. ఇక్కడ 5-star లగ్జరీ హోటల్స్ కూడా ఉన్నాయి. మా జర్నీ యురేకా దగ్గర మొదలైంది. వెల్కమ్ పర్ఫార్మెన్సెస్ కోసం వెయిటింగ్ ఏరియాలో కొంచెం ఫొటోస్ కూడా తీసుకున్నాం. ఈ క్రియేచర్స్తో పిక్చర్స్ అంటే ఇంకా చెప్పక్కర్లేదనుకో. అండ్ ఇట్స్ షో టైమ్. వెల్కమ్ డాన్స్ పర్ఫార్మెన్స్ అస్సలు మిస్ అవ్వద్దు, అంత బ్యూటిఫుల్గా ఉంది. ద నెక్స్ట్ ఈస్ వైల్డ్ వెస్ట్ లైవ్ స్టంట్ షో. నాకైతే చాలా ఎక్సైటింగ్గా అనిపించి అక్కడ స్టంటర్స్తో కూడా ఫొటోస్ తీసుకున్నా. Nalgiriya this fountain you can see in Sunday movie All the Best title song and Telugu Khatakam movie. ये रामोजी फिल्म सिटी का सबसे ऊंचा और सबसे खूबसूरत फाउंटेन विद ग्रीन. ఇది సక్లెంట్ గార్డెన్. సాడ్ సాంగ్స్కి పర్ఫెక్ట్ స్పాట్ అంట. అసలు ఎమోషన్స్కి కూడా సెపరేట్ లొకేషన్స్ ఉన్నాయంటే ఊహించండి. ఇది సన్ ఆఫ్ సత్యమూర్తి వెడ్డింగ్ సీన్ కూడా ఇక్కడే షూట్ చేశారంట. ఇప్పుడు మల్టీపర్పస్ బిల్డింగ్కి వచ్చేసాం. ఒక సైడ్ హౌస్, ఇంకో వైపు లైబ్రరీ, ఇంకో సైడ్ హైకోర్ట్ అండ్ ఇంకో సైడ్ కాలేజ్. ఒకేసారి 4 సినిమాలు ఏ షూటింగ్ డిస్టర్బెన్స్ లేకుండా జరుగుతుందంట. చంద్రముఖి, వెంకటాపురం ప్యాలెస్, సీతారామం, నూర్జహాన్ ప్యాలెస్, KGF 2 అండ్ వాట్ నాట్ అన్నీ ఇక్కడే షూట్ చేశారంట.
అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది గంగూబాయ్ ఖాతియావాడి, ఆ పక్కనే జనతా గ్యారేజ్. హబ్బా, ఇక్కడ హాస్పిటల్, చర్చ్, టెంపుల్, హైకోర్ట్, 5 జైల్స్, మ్యాన్షన్ హౌసెస్, విలేజ్ సెట్స్, అంతెందుకు ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, ఇంకా ఆ కృష్ణుడి అండర్ వాటర్ ద్వారకా తప్ప ఒక ప్రపంచమే ఉంది ఇక్కడ. ఏంటి ఇదంతా నిజమనుకుంటున్నారా? సినిమా ప్రపంచం అండి. అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన సెట్స్ మాత్రమే. In the year of 1992, they start construction. In the year of 1996, they start movie making. First Bollywood movie Bade Miyan Chote Miyan, Hollywood The Nightfall and Crocodile, Telugu Ma Nanuku Pelli, Kannada Sparsha, Malayalam Patram and Tamil Kondatam. In the year of 1998, they దిస్ ఈజ్ ద మోషన్ క్యాప్చర్ లైవ్ పర్ఫార్మెన్స్. అవతార్ లాంటి యానిమేటెడ్ మూవీస్ని ఎలా షూట్ చేస్తారో లైవ్లో చూపించారు. సేమ్ బాడీ మూమెంట్ ఆన్ ది స్క్రీన్. ఆర్టిస్ట్ని చూడండి, స్క్రీన్ పైన అవతార్ క్యారెక్టర్ చూడండి, సేమ్ ఉంటుంది బాడీ మూమెంట్. ప్లీజ్ లుక్ అట్ ది టాప్. These are the off-the-track cameras. Total 16 cameras. Cameras are capturing the sensors. Because of that only you are able to see avatar character on the screen. హే హలో, మేము కనిపిస్తున్నామా? మేబీ ఏమై చేసావే లాంటి క్లైమాక్స్ సీన్ ఇక్కడే చేసుంటారేమో అనిపించింది. మా నారాయణ పోజెస్ చూసారా ఎలా ఇస్తున్నారో. ఇది భాగవతం సెట్. మనం చిన్నప్పుడు సండేస్ చూసిన భాగవతం సీరియల్స్ కానీ పంచతంత్రం స్టోరీస్ అన్నీ ఒక్కసారిగా నా కళ్ళ ముందు ఫ్లాష్ అయ్యాయి. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ మేమున్నామని గుర్తించొద్దా? దయచేసి గుర్తించు. పవన్ కళ్యాణ్ సార్ డైలాగ్ ఇన్ అత్తారింటికి దారిది ఇక్కడే షూట్ చేశారు. ఇప్పుడు ఎవ్రీవన్స్ ఫేవరెట్ ప్లేస్ బాహుబలి సెట్. ఇక్కడున్న బుల్ ఫైట్ ఏరియా, దేవసేన ప్లేస్, ఇలా ఒక్కసారి అక్కడ నిలబడితే నిజంగా మహేశ్వతి కింగ్డమ్లో ఉన్నట్టే అనిపించింది. తర్వాత మనకి ఇచ్చిన ఓచర్స్లో ఉన్న 99 రూపీస్ రిడీమ్ చేయాలి కదా. సో మర్చెంటైజ్ స్టోర్కి వెళ్ళి కొంచెం షాపింగ్ చేసా. అబ్బబ్బా, అప్పటికే ఆకలి పీక్కి చేరుకుంది. సూపర్ స్టార్ రెస్టారెంట్లో అన్లిమిటెడ్ 5 స్టార్ బఫే లంచ్. ఫుడ్ గురించి ఎక్కువ చెప్పను, విజువల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. లంచ్ తర్వాత ప్రోగ్రామ్ నేచర్ అండ్ ఈకో టూర్. ఆల్ కైండ్స్ ఆఫ్ ఎగ్జాటిక్ బర్డ్స్, బటర్ఫ్లై పార్క్, బోన్సై గార్డెన్స్, ఇలా ఇవన్నీ చూస్తే ఒక చిన్న సైజ్ జూ లానే అనిపించింది. నేచర్ లవర్స్కి ఇది ఒక హెవెన్. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, బటర్ఫ్లై మ్యూజియం ఎలా ఉంది? బటర్ఫ్లైలు ఉంటే బాగుంటాయి. యాక్చువల్లీ అక్కడ బటర్ఫ్లైస్ ఉన్నాయి, బట్ బేసిక్గా మాకే కనిపించలేదు. Here comes the most favorite part of my husband. ఉంటాయి కానీ కాదు, ఈ ట్రిప్ చేయండి చంప. ఇది ఈజీలీ అవైలబుల్.
ఇంకా ఈవినింగ్ కిడ్స్ ఫేవరెట్ ఫండుస్తాన్ కూడా చూసాం. రెయిన్ డాన్స్, గేమ్స్, కిడ్స్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. నిజం చెప్పాలంటే రామోజీ ఫిల్మ్ సిటీ నాకు ఒక ప్లేస్ కాదు, ఒక ఎక్స్పీరియన్స్. సినిమా వెనుక ఎంత క్రియేటివిటీ, ప్లానింగ్, హార్డ్ వర్క్ ఉంటుందో తెలుసుకోవాలంటే జీవితంలో ఒక్కసారైనా ఇక్కడికి రావాల్సిందే. అండ్ నైట్ హైదరాబాద్కి ప్రైడ్ అయిన చార్మినార్కి వెళ్ళాం. అన్ఫార్చునేట్లీ ఆ రోజు లైటింగ్ లేదు, కానీ నైట్ టైం చార్మినార్ ఎక్స్పీరియన్స్ మాత్రం మిస్ అవ్వకూడదు అంటారు. ఆ లైటింగ్, రోడ్ షికార్, మిడ్ నైట్ బిర్యానీస్, అమ్మో ఆ లైఫే వేరబ్బా. నెక్స్ట్ డే అ హెల్దీ కిక్ స్టార్ట్ టు మై న్యూ బర్త్ ఇయర్. ఎస్, ఇట్స్ మై బర్త్డే. మేము అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాం. అక్కడ ఎవరిని కలిశాను, ఎందుకు వెళ్ళాను, ఆ స్పెషల్ వీడియో రేపు అప్లోడ్ అవుతుంది, సో స్టే ట్యూన్. తర్వాత సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళాం. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 300 రూపీస్. టైమింగ్స్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 అండ్ ఫ్రైడేస్ ఏమో వీక్లీ హాలిడే. 1951లో ఎస్టాబ్లిష్ అయిన మ్యూజియంలో 46,000కి పైగా ఆర్ట్ ఆబ్జెక్ట్స్, 8,000 మాన్యుమెంట్స్, 60,000 ప్రింటెడ్ బుక్స్ ఉన్నాయి. ఇండియన్, జపనీస్, చైనీస్, నేపాలీస్, వెస్టర్న్ ఆర్ట్స్ నుంచి మిర్రర్ కలెక్షన్ వరకు, బ్రాంజ్ స్కల్ప్చర్స్, టెక్స్టైల్స్, ఐవరీ, వెపన్స్. అబ్బా, హిస్టరీ లవర్స్కి ఇదొక హెవెన్. ఇప్పుడు టైమ్ టు చిల్. స్నో వరల్డ్. టెంపరేచర్ -5 నుండి 0 degrees వరకు ఉంటుంది. అడల్ట్కి 600 అండ్ చైల్డ్కి 450 రూపీస్ ఫేర్ ఉంటుంది. అండ్ బిలో 2 yearsకి అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి నో ఎంట్రీ. మేము అక్కడ ఒక 45 minutes వరకు టెన్షన్, స్ట్రెస్, వరీస్ అన్నీ వదిలేసి చిన్న పిల్లల్లా ఎంజాయ్ చేసాం. అండ్ ఫైనల్లీ బుద్ధా స్టాచ్యూని కూడా మిస్ చేయలేదు. రోజంతా తిరిగి ఆ ఫేసెస్ చూస్తేనే తెలుస్తుంది ఎంత టైర్డ్గా ఉన్నామో. అయినా కేక్ లేకపోతే బర్త్డే అవుతుందా? ఇలా చూస్తుండగానే 12 అయింది. మై బర్త్డే ఆఫీషియల్లీ ఎండెడ్. ఇక రిటర్న్ జర్నీ. ఈ 3 days ట్రిప్ నాకు మెమరీస్, లాఫ్టర్, హ్యాపీనెస్ అన్నీ ఇచ్చింది. ఈ బర్త్డే నాకు గిఫ్ట్స్తో పాటు మెమరీస్ మాత్రం జీవితాంతం గుర్తుండిపోయేలా ఇచ్చింది. థ్యాంక్ యూ హైదరాబాద్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ till the end. See you in my next vlog, which is gonna be the most special video. Until then, bye bye.